తెలుగులో రీ రిలీజ్ ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది మహేష్ బాబే. పోకిరి సినిమాతో 2022 ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా కేవలం లిమిటెడ్ స్క్రీన్లలో విడుదలైన పోకిరి సినిమా సెన్సేషన్ హిట్ అయింది. ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడంతో రీ రిలీజ్ ట్రెండ్ మొదలైంది. ఈ సినిమా తర్వాత తెలుగులో చాలా వరకు సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని సక్సెస్ అయ్యాయి, మరికొన్ని ఫెయిల్ అయ్యాయి. 2022 మహేష్ బాబు బర్త్డేకి వచ్చిన పోకిరి సూపర్ హిట్ అవడంతో 2023 బర్త్డే రోజు బిజినెస్ మ్యాన్ సినిమా రీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఈ సినిమా దాదాపు 6 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీంతో మహేష్ బాబు పాత సినిమాలపై ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. 2024 మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదలైన మురారి సినిమా థియేటర్లలో సృష్టించిన హంగామా అంత ఇంత కాదు. ఏకంగా థియేటర్లలో పెళ్లిళ్లు సీన్ రీక్రియేట్ చేశారు. ఈ సినిమా దాదాపు 12 కోట్లు వసూలు చేసింది. ప్రజెంట్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఒడిశా అడవులలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఆఫ్రికన్ దేశాలలో షూటింగ్ జరిగే అవకాశం ఉంది. మహేష్ బాబు ప్రియాంక చోప్రాలపై సీన్స్ చిత్రీకరిస్తున్నారు. వచ్చే షెడ్యూల్ లో హీరోయిన్ చెల్సియా ఎలిజబెత్ ఇస్లాం కూడా పాల్గొంటారు. ఇటు చూసినా ఈ సినిమా విడుదల కావడానికి మరో 2 ఏళ్లు పట్టే అవకాశం ఉంది. ఈలోపు మహేష్ బాబు పాత సినిమాలను రీ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. ఆ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వారం విడుదలైన సీతం వాకిట్ లో సినిమాల జట్టు సినిమా థియేటర్లలో హంగామా చేస్తుంది. ఈ చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్లో ఫ్యాన్ చేస్తున్న హడావుడి అంత ఇదే కాదు. సినిమాలో ఉండే ముఖ్యమైన సీన్స్ ను రీక్రియేట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా 3 రోజుల్లోనే దాదాపు 5 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టినట్టు తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత సమ్మర్ లో సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా అతిథి సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిజానికి అతిథి సినిమా న్యూ ఇయర్ సందర్భంగా విడుదల కావాలి, కానీ కొన్ని కారణాల వల్ల సమ్మర్ కి పోస్ట్పోన్ చేశారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు ఆల్ టైమ్ క్లాసిక్ సినిమా అతడు సినిమా మహేష్ బాబు బర్త్డే రోజున విడుదల కానుంది. ఈ సినిమా కోసం విపరీతమైన పోటీ ఉంది. బయ్యర్స్ ఈ సినిమా రిలీజ్ రైట్స్ కోసం పోటీ పడుతున్నారు. ఆగస్టు 9న విడుదలయ్యే ఈ సినిమా కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా 25 కోట్ల నుంచి 30 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉంది అంటూ ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు మరో క్లాసిక్ కలేజా 2026 ఆగస్టు 9న విడుదల చేస్తారని తెలుస్తుంది. థియేటర్లలో ఈ సినిమా ఫ్లాప్ అయినా కూడా టీవీలలో సూపర్ హిట్ అయింది. ఈ సినిమా కోసం మాత్రమే ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. దీని తర్వాత ఎలాగో SSMP 29 విడుదల కాబోతుంది. మొత్తానికి మహేష్ బాబు అభిమానులు కొత్త సినిమా వచ్చే వరకు ఈ రిలీజ్ సినిమాలతో సెలబ్రేషన్ చేస్తారు. ఆ తర్వాత రాజమౌళితో చేసే సినిమా పాన్ వరల్డ్ గా రానుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా దాదాపు 4000 కోట్ల వసూలు చేసే అవకాశం అయితే ఉంది.